ఈరోజు 9వ తారీఖు ఏప్రిల్న కావాలని చెప్పేసి దగాబడ్డ తెలంగాణను సాధించడం కోసం దాదాపు సావు అంచుల్లో పోయి తిరిగి వచ్చినటువంటి అన్న కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరాను. ఎందుకు చేరానంటే నేను సిపిఎం పార్టీలో ఉండి కూడా 35 సంవత్సరాల నుంచి పనిచేస్తూ తెలంగాణ వాదం కోసం తెలంగాణ కోసం అనేక సార్లు పార్టీలో చర్చ జరిగింది. చర్యకు గురైన ఏకైక నాయకుని నేను, అంతవరకు నేను సగర్వంగా చెప్పుకోగలను. దీని తర్వాత ఈరోజు కొత్త రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం. అల్లాడుతున్నటువంటి దళితుల కోసం, వృత్తిదారుల కోసం, గీత కార్మికుల కోసం, నేత కార్మికుల కోసం, గొర్రెలు కాసుకునే వాళ్ళ కోసం, అసలు కనీస నీళ్లు రాక అల్లాడుతున్నటువంటి రైతాంగం కోసం, గిట్టుబాటు ధర రాకుండా ఉన్నటువంటి రైతాంగం కోసం పనిచేయాలంటే ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో సాధ్యం జరుగుతుంది. ఎందుకనంటే శాసనసభలో 610 జీవోలు అన్నగారు నాతో పాటు ఉన్నప్పుడు ఆయనతో పాటు నేను పనిచేశాను, నేను అసెంబ్లీలో ఉన్నాను. అందుకని ఆయనకు ఉన్నటువంటి మేధాశక్తిని జోడించుకొని దానికి కొంత నేను కూడా సహకారంగా ఉండాలని చెప్పేసి ఇందులో జాయిన్ అయినాను. నా ఉద్దేశం ఒకటే, నేను సిపిఎం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నేను 2 నల్గొండలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలను గెలిపించడం కోసం, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల స్థానాలను గెలిపించడం కోసం ఖచ్చితంగా అన్కండిషనల్గా చేరుతున్నాను. నాకు సీట్ల కోసమో బూట్ల కోసమో రాలేదు. అందుకోసమని ఏ పరిస్థితిలోనైనా నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను, ప్రత్యేకంగా దోపిడీకి గురవుతున్నటువంటి అలగారిన వర్గాలను దొరతనం చేస్తున్నటువంటి, ప్రత్యేకంగా నాగార్జున సాగర్ కేటాయించి ఆ బాధ్యత ఇస్తానని చెప్పేసి కేసీఆర్ అన్న చెప్తున్నాడు. అయినా సరే అందుకోసం నేను సిద్ధంగానే ఉన్నాను. నాకు ఏ బాధ్యత ఇచ్చినా తీసుకున్నాను, ఏ సీట్ లేకుండా పనిచేస్తానని చెప్పినాను. ఏ బాధ్యత ఇచ్చినా ప్రత్యేకంగా ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి జలగల్లాగా పీడ్చుకొని తింటున్నటువంటి శక్తుల్ని మాత్రం ఖచ్చితంగా వెనకగొడతాం. సాకలైలమ్మ వారసత్వాన్ని, దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని, ఈ తెలంగాణ నేలను తడిపినటువంటి రక్తాన్ని అన్ని రకాలుగా పునీతం చేయడం కోసం తెలంగాణను నవ తెలంగాణగా, సమస్య లేని తెలంగాణగా తీర్చిదిద్దడం కోసమే ఈ పార్టీలో చేరినానని చెప్పేసి, ఉద్యమ పార్టీ కాబట్టే చేరాను. అందుకే ఈ ఉద్యమంతో మమేకమై పార్టీలో లేకున్నా పనిచేసినాను కాబట్టే చేరాను, అంతే తప్ప మరొకటి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సిపిఎం పార్టీ ఉద్యమాలకు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలకు తేడా ఎంత ఉందో మీ ఛానల్స్లో చూసిన వాళ్ళందరికీ తెలుసు. అయితే తెలంగాణ విషయంలో మేము ఆ రోజు ఉన్నటువంటి సిపిఎం పార్టీ స్టాండు సరి అయింది కాదు అనేది వెళ్ళోకపోవడం కానీ, అన్ని రకాలుగా వాకౌట్లు చేయడం కానీ అది నాకు నచ్చలేదు. నేను నా నిరసన తెలియజేశాను. ఏదైనా సరే రేపు నేను ఎక్కడో సిపిఎం పార్టీలో ఉండి దానికి ద్రోహం చేయడానికి సిద్ధంగా లేను కాబట్టి రాజీనామా చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చేస్తున్నాను. ఏ పరిస్థితుల్లో ఈ ఎన్నికలలో అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేసింది ఎవడు? మంది ఎవరో కాదు, ఏలినటువంటి తెలుగుదేశం, ఏలినటువంటి కాంగ్రెస్ తప్ప మంది కాదు. 610 జీవో అమలు చేయండి ఎవడు? ఏలినటువంటి కాంగ్రెస్, ఏలినటువంటి తెలుగుదేశం తప్ప. అందుకని ఇవాళ మేమేదో చేస్తున్నామంటే మీరు చేయలేరు, దొంగ అన్నట్టు తప్పించుకున్న పోతున్నాం అంటే సరైనది కాదు. ప్రత్యేకంగా మేము తెలంగాణ ఇచ్చినాం అంటాడు ఒక ఆయన. ఇచ్చుడంటే మనకు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చినాడు తెల్లవాడు. భారతదేశానికి స్వతంత్రం తెల్లవాడిస్తే నాదే స్వతంత్రం నా వల్లనే వచ్చిందని చెప్పేసి ఎవడని అంటాడా? పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ వాళ్ళ అమరత్వం, వాళ్ళ వీరత్వం అంతా పక్కకు పోద్దా? నేను ఉద్యమాల గురించి మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పినటువంటి చెరుకు సుధాకర్ విషయంలో కానీ ఇతరుల విషయంలో కానీ అవి నాకు సంబంధం లేనటువంటి పార్టీకి సంబంధించిన అంశాలను నేను సమాధానం చెప్పమంటే చెప్పలేను. అది వాళ్ళ విషయాలు ఏమున్నాయి అనేది మీరు లోతుగా పరిశీలించేటువంటి సోదరులు కాబట్టి మీరు చూడాలి. నేను ఎప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా అందుకోసమే చేరాను. దళితుల కోసం, అల్లాడే వర్గాల కోసం, పేద వర్గాల కోసం పనిచేయడం కోసమే చేరాను. సిపిఎం పార్టీ పోరాటం దాన్ని కనీసము పరిమితమైనటువంటి పోరాటం, పరిమితమైనటువంటి శక్తి. అందుకని పరిమితమైనటువంటి శక్తితో కాకుండా కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి విశాలమైనటువంటి శక్తితో పనిచేయాలని చెప్పేసి వచ్చాను. నాకు తెలంగాణ అడగనందుకు కాదు, కానీ నేను ముందు నుంచి పార్టీలో సుందరయ్య గారు ఒక మాట చెప్పాడు 59-60 బడ్జెట్లో. ఏమని చెప్పాడు? ఈరోజు కొద్ది మాసాలలోనే తెలంగాణకు వచ్చినటువంటి 3 కోట్ల బడ్జెట్ను మీరు పక్కకు పోయింది, ఇదే జరిగితే విషమ పరిస్థితి కొనసాగుతుందని చెప్పినాడు.
ఆ విషమ పరిస్థితే ఈరోజు ఏర్పడినటువంటి తెలంగాణ. ఆ తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు పెద్ద ఎత్తున 12 సంవత్సరాలుగా నిర్విరామంగా గతంలో ఉన్నటువంటి చెన్నారెడ్డి గారిలాగా కాకుండా పోరాటం చేసినందుకే ఈరోజు అందరూ మేధావులు అందరూ కూడా హర్షిస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. థ్యాంక్ యూ.